హాయ్ ఫ్రెండ్స్. సో పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది కదా! సో పార్ట్ 1 వీడియోలో మనం రామేశ్వరం వరకు వెళ్ళాము. సో మనకి పార్ట్ 2 వీడియోలో మనం కేరళలో తిరువనంతపురం ప్లస్ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి ఎలా వెళ్తామనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ నేను అన్ని టెంపుల్స్ వీడియోస్ డిస్‌ప్లే చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా టెంపుల్స్ కవర్ చేసాం కదా! అన్ని టెంపుల్స్ వీడియోస్ అవన్నీ పెట్టినా గానీ వీడియో డ్యూరేషన్ చాలా లాంగ్ అయిపోతది. అట్ ద సేమ్ టైమ్ నేను కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే టైం సెట్ అవ్వలేదనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రయారిటీస్ చేంజ్ అవుతుంటాయి కదా! దర్శన టైమింగ్స్‌ని బట్టి కొన్ని టెంపుల్స్ ఆఫ్టర్‌నూన్ క్లోజ్ అయిపోతాయి. సో మార్నింగ్ 12 వరకే ఆఫ్టర్‌నూన్ 12 వరకే ఉంటాయి. మళ్ళీ అగైన్ ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతాయి అదే సారీ 4కి 5కి అట్లా స్టార్ట్ అవుతాయి. సో ఈ మధ్యలో 4-5 అవర్స్ వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. ఈ టెంపుల్స్ అన్నిటికీ ఉంటాయి కాబట్టి నేను కొన్ని టెంపుల్స్ వీడియోస్ తీయలేదు, టైమింగ్స్ మిస్ అవ్వకూడదని. దర్శన టైమింగ్స్ కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాలని చెప్పి కొన్ని వీడియోస్ తీయలేదు. నేను ఏ టెంపుల్స్కి అయితే వీడియోస్ తీసానో వాటి వరకు నేను ఇందులో చూపించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ పార్ట్ 2లో మనం తిరువనంతపురం ఎలా వెళ్ళాము, ఏ టైంలో వెళ్ళాము, కొన్ని నేను ఇన్ఫర్మేషన్స్ అన్నీ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అవన్నీ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం హోటల్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. యా హాయ్ ఫ్రెండ్స్. ఇన్ పార్ట్ 1లో మనం రామేశ్వరం వరకు ఎలా రీచ్ అయ్యాము చూసాం కదా. సో ఇంకా మేము రామేశ్వరం ధనుష్కోడి బ్రిడ్జ్ నుంచి బ్యాక్కి స్టార్ట్ అయ్యాము. సో మేము ఇప్పటి వరకు పార్ట్ 1లో మెనీ టెంపుల్స్ వి కవర్డ్ అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ క్షేత్రాలు ఒక టెంపుల్ అయితే కవర్ చేశాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ క్షేత్రాలు అయిన సెకండ్ ఇంకొక క్షేత్రం మనం దర్శించుకోబోతున్నాం. సో ఇక్కడ రామేశ్వరంలో ధనుష్కోడి బ్రిడ్జ్, ధనుష్కోడి బీచ్, ఈ ఇండియా గేట్ దాటాక మేము రామేశ్వరం నుంచి తిరుచెండూరు స్టార్ట్ అయ్యాము. ఇది సీషోర్లో ఉంటుంది. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. మేము స్పెషల్ దర్శనం తీసుకొని స్టార్ట్ అయ్యాము. 100 రూపీస్ తీసుకున్నారు స్పెషల్ దర్శనం. బట్ చాలా క్రౌడ్ ఉంది. 4 అవర్స్ టైం పట్టింది దర్శనంకి. ఇక్కడ మేము దర్శనం చేసుకొని వెంటనే తిరుచెండూరు నుంచి నైట్ టైమ్ ఈ ఒక్కసారి మేము నైట్ టైం ట్రావెల్ చేయడం జరిగింది. తిరుచెండూరు నుంచి కన్యాకుమారికి ట్రావెల్ చేసాము. ఆ కన్యాకుమారిలో నైట్ అయిపోయింది కాబట్టి కన్యాకుమారి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 3 AM తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి మేము వెళ్ళేసరికి ఆ రోజు సండే, సో బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ మేము విఐపి దర్శనం తీసుకున్నాము. దీనికి టైమింగ్స్ ఉంటాయి. జస్ట్ మార్నింగ్ 3:30 to 5 o'clock అని, లైక్ మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ 6:30 నుంచి ఒక స్లాట్, తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఒక 1 hour బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకొక స్లాట్ అలా ఉంటాయి. అది మీ మెయిన్ టెంపుల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఆ టైమింగ్స్. మేము ఇక్కడ విఐపి దర్శనం 500 రూపీస్ టికెట్ దర్శనం ప్రైస్ తీసుకున్నారు. తర్వాత మేము అటుకులమ్మ తల్లి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. అది తిరువనంతపురంలోనే ఉంది. మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి జస్ట్ 2 kilometers వచ్చింది అటుకులమ్మ తల్లి టెంపుల్. వన్స్ అక్కడ దర్శనం అయిపోయాక అక్కడ నుంచి మేము అజిమలై వెళ్ళాము. ఈ మీకు చాలా ఫేమస్, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయింది కదా అజిమలై శివ టెంపుల్. ఇది సీ షోర్న ఉంది, జస్ట్ సముద్రానికి తీరంలో ఉందన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ విగ్రహం అయితే, స్టాచ్యూ అయితే చాలా బాగుంది. కానీ ఇది మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కోవలం దగ్గరలో ఉంటుందంట. కోవలం బీచ్ కూడా ఈ టెంపుల్కి కొంచెం దగ్గర అని చెప్పొచ్చు. సో ఈ కేరళ టూర్ ఎవరైనా సపరేట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు తిరువనంతపురం దర్శనం చేసుకొని కోవలం బీచ్ చూశాక ఇది అజిమలై శివ టెంపుల్ చూస్తారు. కానీ నేను రిటర్న్ కన్యాకుమారి వచ్చే దారిలో కూడా కవర్ అవుతుంది. ఇది మీకు కన్యాకుమారి టు తిరువనంతపురం టు కన్యాకుమారి వెళ్ళే హైవేలో కూడా ఇది మనం కవర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆ దర్శనం అయిపోయాక మేము అజిమలై నుంచి మళ్ళీ రిటర్న్ అగైన్ కన్యాకుమారి వచ్చాము. సో ఇది సెకండ్ డే అనమాట. కన్యాకుమారిలో 2 nights స్టే చేయాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ తిరువనంతపురం. సో మేము తిరువనంతపురంలో స్టే చేయకుండా మళ్ళీ అగైన్ కన్యాకుమారికి సేమ్ హోటల్కి వచ్చి అక్కడే స్టే చేసాము. సో మా నెక్స్ట్ అదే రోజు మేము కన్యాకుమారికి వచ్చిన రోజు ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ టికెట్స్ తీసుకున్నాము. దానికి షిప్లో వెళ్ళాలి. ఇక మనకి సముద్రం మిడిల్లో ఉంటుంది కదా వివేకానంద రాక్ మెమోరియల్. సో అది అక్కడికి వెళ్ళాము. అది చాలా బాగా అనిపించింది. అది కూడా మేము షిప్లో వెళ్ళాము. దీనికి టికెట్ కౌంటర్స్ అవి ఉంటాయి. జస్ట్ దీనికి కూడా స్పెషల్ టికెట్స్ కూడా ఉంటాయండి. అంటే లైన్ ఉండదు, దానికి 150 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. కానీ నార్మల్ అయితే 75 అలా ఉంటుంది. ఇదైతే కొంచెం డబుల్ ప్రైస్ ఉంటుంది, లైన్ తక్కువ ఉంటుంది అనమాట. మనకి టైం సేవ్ అవ్వాలనుకుంటే స్పెషల్ టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. మేము వెళ్ళినప్పుడు ఇది గ్లాస్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. కన్యాకుమారి స్పెషల్ అట్రాక్షన్ విగ్రహం
ఒక పొయట్, మనకు ఫేమస్ పొయట్ ఉన్నాడు కదా, ఆ విగ్రహం ఉంది కాబట్టి అక్కడ ఆ విగ్రహం దగ్గర ఈ గ్లాస్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ చాలా బాగుంది గ్లాస్ బ్రిడ్జ్. సో మన కాకినాడలో కూడా ఉంది గ్లాస్ బ్రిడ్జ్, బట్ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. జస్ట్ ఇది సముద్రం మీద కట్టారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వివేకానంద ర్యాక్ మెమోరియల్లో మనం లోపల చిన్న చిన్న షాపింగ్స్ అవి చూసుకొని జస్ట్ రాక్ మెమోరియల్లో కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ సన్సెట్ టైంకి మళ్ళీ కన్యాకుమారి వచ్చేసాం. ఆ నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కన్యాకుమారి టు మేము శ్రీవల్లిపత్తూరు వెళ్ళాము. శ్రీవల్లిపత్తూరు అక్కడికి వెళ్ళాము. శ్రీవల్లిపత్తూరులో ఒక 1/2 అవర్ దర్శనం అయిపోయింది. శ్రీవల్లిపత్తూరు నుంచి మేము నెక్స్ట్ పళని హిల్స్ వెళ్ళాము. పళని కూడా ఇది సుబ్రహ్మణ్య స్వామిది 3వ క్షేత్రం అనమాట. మనం ఇప్పటికి 2 అయిపోయాయి కదా, ఇది 3వది. మనకి పళని కొంచెం తక్కువ డిస్టెన్స్ అయింది అక్కడ నుంచి మనకి, కన్యాకుమారి టు శ్రీవల్లిపత్తూరు, అక్కడ నుంచి పళని వెళ్ళాం. నెక్స్ట్ పళని నుంచి మదురై రీచ్ అయ్యాం. ఇంతటితో పార్ట్ 2 కంప్లీటెడ్ అండి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ మాకు తిరువనంతపురంలో స్పెషల్ దర్శనం తీసుకున్నాం కదా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో. స్పెషల్ దర్శనం తీసుకున్న ఈచ్ టికెట్ 500 రూపీస్కి మనకి ప్రసాదం ఒకటి 2 బాక్సెస్ వస్తాయి. సో 1 బాక్స్ వస్తుంది. 1 బాక్స్ ప్లస్ మనకి ఒక ఐడియల్ ఇస్తుంది, చిన్న ఐడియల్. ఈ అనంత పద్మనాభ స్వామి బొమ్మ ఒకటి కనిపిస్తుంది. ఈ స్పెషల్ దర్శనంలో ఏంటంటే దేవుణ్ణి దగ్గర నుంచి చూడొచ్చు. 3 ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారంలోనేమో కాళ్ళు, ఒక ద్వారంలో మండం, ఒక ద్వారంలో తల కనిపిస్తుంది అనమాట. ఈ స్పెషల్ దర్శనం చాలా దగ్గర